నేను గెలిచాను. హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎందుకని మనల్ని చూడటం లేదు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు మనల్ని చూడలేదేంటి? వీళ్ళందరూ మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నారు. హలో, మేము ఈ రోజే సన్ సిటీకి వచ్చాం. రండి, ఏదైనా ఆట ఆడుకుందాం. ఆడుకుంటూనే కదా ఉన్నాం. మొబైల్ ఆడే గేమ్ అంతా ఒక గేమా? రండి ఖోఖో ఆడుకుందాం, లేదా హైడ్ అండ్ సీక్, లేదా తొక్కిడి పిల్ల. అది నిజంగా చాలా బాగుంటుంది. అవన్నీ అసలు గేమ్ లేనా? వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. నేను వెంటనే రుద్రాని పిలుస్తాను. హలో రుద్ర. ఇందులో నవ్వడానికి ఏముంది? మేము సన్ సిటీకి వచ్చిన గెస్టులం. మీరు వచ్చిన గెస్టులతో ఇలాగే మాట్లాడతారా? అరే, అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు? మేము పిలవకుండానే కదా మీరు వచ్చారు. వెళ్ళండి, ఇంకెక్కడికన్నా వెళ్ళి ఆడుకోండి. మీరు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, అక్కడ బక్కడ బాంబే బూచ్ వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువెళ్ళండి. అరే, ఏం చేస్తున్నారు? అరే, ఏం జరుగుతుంది? కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడు. కాపాడండి, కాపాడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటాను. మీరెవరు? తర్వాత వాళ్ళని మీరేం చేస్తున్నారు? ఇప్పుడే వాళ్ళని ఇక్కడ తీసుకురండి. అక్కడ్, ఆ అబ్బాయి సిపాయిలతో పాటు వచ్చాడు. అది కాకుండా పిల్లల్ని కూడా తీసుకురమ్మని చెప్తున్నాడు. తీసుకురాకపోతే ఏమని చెప్తారు? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. సిబాయిస్కా ఆల్ పులిటో. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి తీరాలి. నేను అక్కడ్ పక్కడ్ పొగర్ని ఇప్పుడే తగ్గిస్తాను. అంతర్ మంతర్ కాలి కలంతర్. వాళ్ళని ఇప్పుడే బాల్ లోపల ఇరికించు. మైరా, ఇలాగే తిరిగితే మేము అయిపోతాము. ఇంకా ఊపండి. నేను ఈరోజు ఉదయమే స్నానం చేశాను. మైరా, వద్దు. ధైర్యం ఉంటే వచ్చి పట్టుకో. పట్టుకోండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదే.
రుద్ర ఇక్కడున్నావు. లెట్స్ ప్లే హైడ్ అండ్ సీక్. కమాన్. ఎంతసేపు ఎక్కడెక్కడ ఉన్నారు? ఇంతలో ఎక్కడికి మాయమయ్యారు? రుద్ర నేను ఇక్కడున్నాను. రుద్ర వచ్చి నన్ను పట్టుకో. పట్టుకో. మీరు చాలా పెద్ద కిలాడీలు. ఇలా చేసినంత మాత్రాన మీరు అణిగిమణిగుండరు. బక్కడ్ అయినా ఇదే మాట. నువ్వేమనుకుంటున్నావు రుద్ర? మేం భయపడ్డామనా? ఇప్పుడు చూడు మేము ఏం చేయబోతున్నామో అని. ఇదెలా సాధ్యం? బాయ్ రుద్ర, నీ గనక ధైర్యం ఉంటే మా వెనకాలేర్రా. రుద్ర వాళ్ళిద్దరు పారిపోతున్నారు. రెండు ఫ్రెండ్స్, మనం వాళ్ళని తప్పించుకొని ఇవ్వకూడదు. త్వరగా ఆ హోల్ క్లోజ్ అయ్యే లోపల మనం అందరం దాన్ని క్రాస్ అయ్యి తీరాలి. ఇదేం ప్రదేశం? అదిగో వాళ్ళిద్దరు అక్కడున్నారు. అటు చూడండి, రుద్ర. వెల్కమ్ రుద్ర. నేనే లీడర్ డిసాన్. అక్కడ్ బక్కడ్ నీ గురించి చాలా ఎక్కువే చెప్పారు. అక్కడ్ బక్కడ్, సన్ సిటీ నుంచి మీరు ఏ పిల్లలైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించండి. రుద్ర నువ్వు సన్ సిటీ పిల్లల్ని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చావు, కానీ ఇక్కడ చాలా సిటీస్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. సమస్య ఏం లేదు బగ్గడ్. రుద్ర కావాలంటే నువ్వు వీళ్ళని తీసుకువెళ్ళచ్చు, అసలు ఏం మాట్లాడుతున్నావు? కానీ ఒక చిన్న కండిషన్. నువ్వు అక్కడ్ బక్కడ్ని 3 గేమ్లో ఓడించాలి. 3 గేమ్లా? ఏంటా గేమ్స్? మొదటి గేమ్ చాలా సింపుల్, ఎగిరి దూకే ఆట. ఇంతకు ముందు నువ్వు కూడా ఈ ఆటని ఆడే ఉంటావు. మేము రెడీ. ఆ? ఆహా. ఒకవేళ మీరిద్దరు గనక మమ్మల్ని పట్టుకుంటే అప్పుడు మీరు గెలిచినట్టు అర్థం. ఈ ఆటేనా? ఇందులో నేను ఎక్స్పర్ట్ని. రండి. ఈ ఆటలో నన్ను ఎవరు ఓడించలేరు. మీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది, కానీ ముందుగా రూల్స్ అడిగి తెలుసుకుని బాగుండేది. నో ప్రాబ్లం, ఇప్పుడు చెప్తాను వినండి. మొదటి రూల్, నువ్వు బాక్సుల్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. గ్రీన్ లైట్ లో గనక కాలు పెడితే నువ్వు తప్పించుకుంటావు, కానీ ఒకవేళ రెడ్ లైట్ లో కాలు పెట్టావంటే నువ్వు ఆ క్షణానే స్టాచ్యూగా మారిపోతావు. ఇదిగో ఈ విధంగా. ఆల్ ది బెస్ట్ మైరా. మొదటి రౌండ్ లో నువ్వు ఓడిపోయావు రుద్ర.
ఆహా. లేదు లేదు లేదు, నేను ఇంతకు ముందు ఈ ఆట ఎప్పుడు ఆడలేదు, నాకు తెలియదు. వరుణ్ భయపడకు, నీ వల్ల అవుతుంది. వరుణ్ ఫోకస్ అండ్ బిలీవ్. మైరా ఫస్ట్ బాక్స్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ బాక్స్ కలర్ గ్రీన్ గా ఉండింది. మైరా జంప్ చేసినప్పుడు ఒక్కసారిగా గ్రీన్ లైట్ రెడ్ గా మారింది. అలా అయితే బాడీ వైబ్రేషన్స్ ఇంకా పర్టికులర్ టైం వల్ల కలర్ చేంజ్ అవుతుందన్నమాట. నేను ఇప్పుడు టైమింగ్ లో ఫోకస్ చేయాల్సిందే. రుద్ర కాపాడు. ఎస్. నో. రుద్ర నీ వల్ల అవుతుంది రుద్ర. ఐ యామ్ రెడీ. అయితే రండి. షబాష్, సరైన పోటీ. మనసుంటే మార్గం ఉంటుంది. నా రుద్ర గెలిచిన తర్వాతే తాగుతాడు కోదా. ఎస్, నువ్వు సాధించావు. లేదు, ఇలా జరిగే ఆస్కారం లేదు. రుద్ర చేతి వల్లే ల్యాండ్ అయ్యాడు, అందుకే గెలిచాడు. వాళ్ళు మన అక్కడ పక్కనే ఓడించేశారు. వెల్ డన్ రుద్ర, చాలా బాగా మొదటి గేమ్ని గెలిచావు. నెక్స్ట్ గేమ్ ఖోఖో. నీ ఫ్రెండులో ఒకరు నాకు కావాలి. ఓకే రుద్ర, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టచ్చు. ఇందులో ఒకరే నిజమైన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ స్టాచ్యూ. నిజమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గోన్ చెప్తే ఆయన ఆట మొదలు పెడతారు. కానీ నకిలీ వాళ్ళని ముట్టుకుంటే నువ్వు కూడా స్టాచ్యూ అయిపోతావు. నేను రుద్రాకి కాస్త టైం ఇవ్వాలి. అప్పుడే వాడికి ఏది సరి తప్పు అన్నది తెలుస్తుంది. ఆటని మొదలు పెడుతున్నాను. మైరా నువ్వేం చేస్తున్నావు? ఖోఖో అమ్మాయిల కంటే ఎవరు అద్భుతంగా ఆడలేరు. ఒకవేళ మా ఇద్దరిలో నువ్వు ఎవరిని అవుట్ చేసినా నువ్వు గెలిచినట్టే. ఓకే, నేను గేమ్కి రెడీ. గో. మైరా, వాచ్ అవుట్. ఓ నో, మైరా స్టాచ్యూ అయిపోయింది. ఇప్పుడు నేనే వెళ్ళాలి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఖోఖో. జాగ్రత్త వరుణ్. ఇప్పుడు 3 మయిరా 3 రంగీలా. నిజమైన వాళ్ళు ఎవరో కనిపెట్టండి. ఆ, రా, రా, రా. రాంగ్ టచ్. రుద్ర, ఇప్పుడు నీ వంతు. నేను చాలా జాగ్రత్తగా ఆడాలి.
ఆ స్టాచ్యూ నుంచి శ్వాస వస్తుంది. అయితే ఇది నిజమైనది. గో! వెరీ గుడ్ రుద్ర, చాలా బాగా ఆడేవు. ఇప్పుడు ఆఖరి గేమ్. రుద్ర, ఇప్పుడు ఆఖరి గేమ్ కబడ్డీ. ఈ గేమ్ లో కనుక నువ్వు అందరిని ఓడిస్తే వీళ్ళందరినీ నువ్వు తీసుకువెళ్ళొచ్చు. గేమ్ ని మొదలు పెట్టండి. కబడ్డీ 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 రంగిలా మీరు బానే ఉన్నారు కదా? కబడ్డీ 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 ఎస్ వెరీ గుడ్ వరుణ్, నీ వల్ల అవుతుంది. త్వరగా కబడ్డీ 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 కబడ్డీ. ఇది చీటింగ్. నువ్వు మ్యాజికల్ రైస్ తో వరుణ్ వెనకాల లాగావు. అందుకు మ్యాజిక్ ఇస్ నాట్ అలౌడ్ అని ఎవరైనా రూల్ వేశారా ఏంటి? నువ్వు కూడా యూజ్ చేసుకోవచ్చు. కబడ్డీ 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 కబడ్డీ. అక్కడ్, ఇది మన పరువుకు సంబంధించిన విషయం. ఓడిపోకూడదు, ఖచ్చితంగా గెలవాల్సిందే. కబడ్డీ 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 కబడ్డీ. కబడ్డీ 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 అక్కడ్, ఏం జరిగినా సరే రుద్ర ఈ గేమ్ ని గెలవకూడదు. గెలవడం కోసం మీరు ఏదైనా చెయ్యండి. మనం తీసుకొచ్చిన పిల్లల్ని మనం తిరిగి పంపించకూడదు. వెళ్ళండి. కబడ్డీ 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 అటాక్. కబడ్డీ 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 ఇబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. మీరు పెట్టిన కండిషన్స్ ప్రకారంగా నేను 3 గేమ్స్ ని గెలిచాను.
ఇప్పుడు మేము వెళ్ళొచ్చు కదా? నిజానికి నువ్వు చాలా ధైర్యవంతుడు రుద్రా. నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు అన్ని గేమ్లో గెలిచో వీళ్ళని నువ్వు తీసుకువెళ్ళు. ఈ కాలంలో పిల్లలు మొబైల్లోనే గేమ్ ఆడుతున్నారు. వాళ్ళందరూ పాతకాలపు గేమ్ని మర్చిపోకూడదని నేను ఇలా చేస్తున్నాను. మీలాంటి పిల్లలకి ఇది ఒక ఆరోగ్యకరమైన గేమ్. ఈ న్యూ టెక్నాలజీలో మన పాతకాలపు ఆటల్ని ఈ తరం పిల్లలకి ఖచ్చితంగా నేర్పిస్తాం. ఇది చాలా మంచి ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ Bye, Rudra. I'm I'm sorry sorry for for trouble. trouble. బిగ్ Big cheers for cheers for Rudra. Rudra. Hip, 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 hooray. hooray. Hip, hip, hooray. Hip, hip, hooray.